అన్న కిల్లర్ టీజర్ చూసానా బాబ్బా ఏమన్నా టీజరా బాబ్బా అస్సలు జ్యోతి పూర్వజ్ మాత్రం ఎర్ర కొట్టేసింది. మరో విజయశాంతి అనమాట. ఏమన్నా ఫైట్స్ అన్నా మార్షల్ ఆర్ట్స్ అయినా అదొకటి రోబో ఆమెలోంచి బయటికి వెళ్ళడం ఏదో చాలా కాన్సెప్ట్ కొత్తగా ఎంచుకున్నారు. డైరెక్టర్ మాత్రం హ్యాట్సాప్. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎర్రకొట్టేసా. బాబా ఏమన్నా విజువల్సా. కిల్లర్ అంటే ఏదో మామూలు అనుకుంటాం కానీ వామ్మో ఇలాంటి కిల్లర్ అసలు స్పై అస్సలు బ్లడ్ తాగే అమ్మాయి అంటే వామ్మో భయం వేసింది. ఓవరాల్గా కిల్లర్ టీజర్ మాత్రం చాలా బాగుంది. జ్యోతి పూర్వజ్ అయితే మొన్న టీజర్ చేసేటప్పుడు చాలా ఎమోషనల్ అయింది. నేను సీరియల్ యాక్టర్ని, ఒక డిప్రెషన్లోకి వెళ్ళానని చెప్పి ఆమె ఇంత మంచి క్యారెక్టర్ రావడం చాలా బాగుందని చెప్పి చాలా ఎమోషనల్ అయింది. ఓవరాల్గా జ్యోతి పూర్వజ్ గారికి, డైరెక్టర్ గారికి ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. టీజర్ మాత్రం అదిరిపోయింది అన్న. ఇప్పుడే చూసాను కిల్లర్ టీజర్. నిజంగా టీజర్ కాదన్న అణుబాంబులా ఉంది. అసలు ఆ టీజర్లో ఆ లుక్స్ ఏంటి, ఆ హీరోయిన్ గారు జ్యోతి గారు ఆ లుక్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అసలు ఇలాంటి స్టోరీ అయితే నేను ఇప్పుడు దాకా చూడలేదు. ఆ టీజర్లో ఇంత చూపించారంటే ఆ థ్రిల్లర్ కానీ, ఆ సస్పెన్స్ కానీ, ఆ స్పై కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక్కొక్క సీను ఆ టీజర్లో చూపించినవి చాలా చాలా గ్రేట్గా ఉన్నాయి. ఇంకా ఓవరాల్గా 2 hours మూవీ చూస్తే ఆడియన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట. అసలు ఆ పెర్ఫార్మెన్స్ అయితే హీరోయిన్ గారు నిజంగా ఆ చిన్న గ్లింప్స్లోనే చాలా బ్లడ్ చాలా బాగా చూపించారనమాట. సో హీరోయిన్ గారికి అయితే ఒక బ్లాక్ బాస్టర్ అయ్యే సినిమాలా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఆ కొరియోగ్రఫీ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ విజువల్స్ కానీ చాలా అంటే చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. నిజంగా ఈ సినిమా కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఎరగొట్టేశారనమాట ఎవరో కానీ. ఆ డైరెక్టర్ గారు మెచ్చుకోవాలి ముందర, ఆ పూర్వాజ్ గారు చాలా అంటే చాలా బాగా తీశారు. మంచి స్టోరీని తీసుకొని దాన్ని టీజర్లోనే ఎంత బాగా చూపించాలో అంత బాగా చూపించి ఆడియన్స్కి ఇంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారంటే నిజంగా గ్రేట్ సార్. అసలు మెయిన్ నేనైతే ఆ సీన్స్ కోసం వెయిట్ చేస్తున్నాను థియేటర్లో చూడటం కోసం. చాలా అంటే చాలా బాగుంది. మేడం జ్యోతి గారు మీరైతే చాలా చాలా బాగా చేశారు. మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలనుకుంటున్నాను. టీజర్ అయితే అదిరిపోయింది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా నేనైతే. హాయ్ అన్న, నేను ఇప్పుడే కిల్లర్ మూవీ టీజర్ చూసాను. అందులో చాలా అంటే చాలా బాగుంది. ఆ బీజిఎమ్స్ కానీ, ఆ స్పై అప్పుడు జనరల్గా డైరెక్టర్ హీరోని హీరోలా చూపించడం వేరే లెవెల్ అయితే ఇందులో హీరోయిన్ కూడా హీరోలా చూపించాడు. అది మెయిన్ పాయింట్. ఆ టీజర్లో మనం ఆ ఫైట్ సీన్లు చూసుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఒక 2-3 షాట్లు ఉన్నాయి. అవి చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. టీజర్ చూస్తే నాకు ఎప్పుడెప్పుడు మూవీ చూడాలనిపించే అంత లెవెల్లో ఆ డైరెక్టర్ గారు మనల్ని ఆడియన్స్ అంతలా అట్రాక్షన్ చేశారంటే ఇప్పుడు సినిమా వచ్చేటప్పుడు నాకైతే పేషెన్స్ అంటే తట్టుకోలేకపోతున్నాయి. చాలా అంటే చాలా బాగా చూపించారు. అందులో హాయ్ అండి, ఇప్పుడే కిల్లర్ టీజర్ చూశానండి. చాలా బాగుంది. ఈ టీజర్లో లేడీ నిజంగా చెప్పాలంటే ఫైడర్ మ్యాన్లా ఉంది. ఆ ఫోజులు, ఆ ఎక్స్పోజ్ కూడా చాలా బాగుంది. అసలు ఈ టీజర్లో ఎప్పుడు ఆవిడ రోబో కింద మారుతుంది, ఎప్పుడు ఇలాగ వస్తుందో మాకు తెలియలేదు కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. అలాగే విలన్ రోల్ కూడా బాబా ఆయన ఇచ్చాడండి పోలీస్ కింద. ఆ డైలాగ్స్ మాత్రం సూపర్ అండి. నిజం చెప్పాలంటే డైలాగ్స్లో ఉన్నది డెప్త్. ఆ తర్వాత అండి ఆ ట్రేజర్ చూస్తుంటే సినిమా చూసినట్టు ఉంది. నిజంగా ట్రేజర్ మాత్రం ఇప్పుడుకి వచ్చిన దాంట్లో అన్నిటికంటే బెస్ట్ అండి. సూపర్ ట్రేజర్ అది. ఇలాంటి ట్రేజర్ ఈ మధ్యకాలంలో చూడలేదు. ఒక లేడీని ఇన్ని ఎలివేషన్స్, ఫైటర్ ఎలా కూర్చోబెడతాడు, ఈ గోళ్ళ మీద ఎలా ఉంటాడు, అలాంటి మూమెంట్స్ అన్నీ చూపించారు. సినిమా చూస్తే మాత్రం ఫుల్ మీల్స్లా ఉంటుంది. నిజంగా అయితే ట్రేజర్ మనస్ఫూర్తిగా మాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీరందరూ కూడా చూడండి, మంచి మూవీ అవుద్ది ఇది. ఇప్పుడే కిల్లర్ టీజర్ చూసాను, చాలా బాగుంది. అది లేడీ ఓరియంటెడ్గా అండ్ సైఫైకి సంబంధించి మన టాలీవుడ్లో అసలు ఇంతవరకు చాలా తక్కువ వచ్చాయి. అండ్ ఇది చాలా చూసేదానికి కానీ థ్రిల్లర్గా అండ్ మోస్ట్లీ చాలా న్యూ జనరేషన్కి బాగా సరిపోయేటట్టు చాలా బాగుంది. అసలు టీజర్ మాత్రం చాలా బాగుంది. ఈగర్గా వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం. అసలు చాలా బాగుంది. అండ్ ఇప్పుడే కిల్లర్ మూవీ టీజర్ చూడడం జరిగింది. ఇందులో జ్యోతి గారిని చూడగానే నాకు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఎందుకంటే మన జ్యోతి గారిని గ్లామరస్ రోల్స్లో చూసాం, సీరియల్స్లోని గట్రా వేరేగానే. ఇందులో అయితే యాక్షన్ చేసిందండి జ్యోతి గారు. మైండ్ బ్లోయింగ్ అండి నిజంగానే. ఎందుకంటే మనకి చాలా పెద్ద మూవీస్కున్న ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ టీజర్ చూస్తే నాకు అనిపించింది. స్వతహాగా పెద్ద శంకర్ గారి మూవీస్, ఈ టైప్ మూవీస్కి ఉన్న విజువల్స్ అయితే ఇందులో కనిపించినాయి. ఇది పాన్ ఇండియా లెవెల్ మూవీ అవుతుందని కంపల్సరీగా చెప్పగలం మనం. ఎందుకంటే మనం టీజర్ చూస్తేనే అసలు వైబ్స్ ఆగట్లేదు అన్నమాట నిజంగానే. ఎందుకంటే ఆవిడ చేసిన యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఫైట్స్ కానీ, ఆ చేజింగ్స్ కానీ, మళ్ళీ యూత్కి కావాల్సిన ఇవి కూడా ఉన్నాయి, గరం మసాలాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ సినిమా ఒకటి లాస్ట్లో వచ్చేసి మళ్ళీ జ్యోతి గారు రోబో క్యారెక్టర్ కూడా అవతారం కూడా ఎత్తుతారంట.
ఈగల్ని వెయిట్ చేయాలి మనం అందరం కూడా, ఎందుకంటే చాలా 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 బాగుందండి టీజర్. హాలీవుడ్ రేంజ్లో ఉంది. సో థియేటర్లో తప్పనిసరిగా చూడవలసిన మూవీ మన కిల్లర్ మూవీ.